సరే అంటే ఇప్పుడు ఇది అన్నపూర్ణ ప్రొడక్షన్స్, పెద్ద ప్రొడక్షన్స్. స్టోరీ మామూలుగా బయట కనిపించడానికి ఒక బ్రష్ చుట్టూ తిరిగేది. ఆ కేస్ ఏదైతే ఉందో ఫాదర్‌కి, సన్‌కి వచ్చే గొడవ. ఇక్కడ ఎమోషన్స్ ఎక్కువ బిగ్ హీరో. కానీ జనాలకి అది ఫస్ట్ కనిపించదు. స్ ఆహ్, వచ్చి హాల్‌కొస్తే గానీ ఆ బిగ్ ఎమోషన్స్ కనిపించవు. కానీ మనం పోర్ట్రే చేసేది జస్ట్ టూత్ బ్రష్ వల్ల వచ్చిన గొడవ. దీనికి అన్నపూర్ణ బ్యాక్‌డ్రాప్‌గా ప్రొడక్షన్. అని మీకు అనిపించిందా ఎక్కడో సంథింగ్? ఇద్దరున్నారు. అదే. ఇంకోటి కూడా. ఆ! మనం ప్రొజెక్ట్ చేస్తుంది చిన్నది. బ్యాక్ ఎండ్ ఎమోషన్ ఇంత పెద్దది. ఇంత ప్రొడక్షన్ వచ్చింది. సే ఆ కాన్ఫిడెన్స్ ఏంటి? నేను అడిగింది అర్థమైందా మీకు? అంటే ఇలాంటి స్టోరీని అంత పెద్ద బ్యానర్ ఎలాగా తీసుకొచ్చింది అండ్ వాళ్ళకి అసలు ఎలా కన్విన్స్ అయ్యారు అనేది కదా మీ పాయింట్. కన్విన్స్ కూడా. ఇప్పుడు నేను కూడా ఏ పళ్ళ బ్రష్ గురించా? జస్ట్ టూత్ పేస్ట్ గురించి గొడవ. దాని గురించి నేను చూడాలా ఆ సినిమా అని ఒకటి అనిపిస్తే, నేను ట్రైలర్ చూసిన తర్వాత వరకు నేను ఒకటే అనుకున్నా. ట్రైలర్ చూసిన తర్వాత ఓకే, సమ్ బ్యాక్ అండ్ ఎమోషన్స్ చాలా ఉన్నాయని చాలా ఉన్నాయి ఇందులో ఈ సినిమాలో. ఇట్స్ నాట్ మనము ఓన్లీ పల్లపురుసే కాదు. ఫ్రెష్ ఒకటి కనిపిస్తుంది. చాలా టాపిక్స్ ఇన్ ద సెన్స్ ఒక లేయర్స్ ఉన్నాయి సినిమాలో. స్లోగా అవి మీకు థియేటర్కి వెళ్తే మీకు అన్ని టైటిల్ పెట్టాం, పళ్ళబురుసు అని టైటిల్ పెట్టాం కాబట్టి దాని మీద ఫోకస్ చేస్తున్నాం మనమంతా. కానీ ఇంకా ఆ పెద్ద మనిషికి ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే. ఓకే.